హాయ్! వెల్కమ్ టు అవర్ వ్లాగ్. దిస్ ఈజ్ లహరి శెట్టి. వెల్కమ్ టు అండర్ 10 మినిట్స్. ఈరోజు నేను చూపించబోయేదంతా దుబాయ్ సిటీ టూర్ అనమాట. సిటీ మొత్తం అలా ఒకసారి రౌండేస్తారు. సో, మార్నింగ్ లేసేసి నేను అలా రెడీ అయిపోయి అండ్ బ్రేక్‌ఫాస్ట్ తినడానికైతే కిందొచ్చామనమాట. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సలాడ్స్ ఉంటాయి, స్టార్టర్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే ఇండియన్ ఆప్షన్స్ మ్యారియట్‌లో కొంచెం తక్కువ అనిపిచ్చాయి. సో, ఏవేవైతే ఇండియన్ ఉన్నాయో అవి తిని ట్రై చేసి మా మమ్మీకి కూడా ఇవి బావున్నాయని చెప్పి వాళ్ళకిలా తినిపిస్తాను. అండ్ ఇవే కాకుండా ఇలా బ్రెడ్ పకోడా ఇవి కూడా పెట్టారనమాట. ఇండియన్ స్టార్టర్స్. అంటే ఫారిన్ కూడా వేరే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అన్ని కేటగరీస్ పెడతారు. సలాడ్స్, ఫ్రూట్స్, స్వీట్స్, బ్రెడ్ ఇలా ఇండియన్‌వి గూడా పెడతారు. నాకైతే నేను 6 డేస్ ఇక్కడ తిన్నాను. 6 డేస్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ స్వీట్స్ అయితే చాలా చాలా బావున్నాయి. ఈ క్రొసాంట్స్ ఈ బేకరీ ఐటెమ్స్ అంటాం కదా మనం. ఈ కప్ కేక్స్ కానీ ఇవన్నీ కూడా మఫిన్స్ ఇవి చాలా నచ్చాయి నాకు. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒకటైనా తినడానికి ట్రై చేశాను. నాకు బేసిక్‌గా ఈ చాకో చిప్ మఫిన్ అయితే చాలా నచ్చింది. మా డ్యాడీకిస్తే "నువ్వు వద్దు నేను తినను" అని చెప్తున్నారు. వాళ్ళు అవన్నీ తినరు కదా! ఆబ్వియస్‌గా. మా మమ్మీ అయితే ప్రతీదీ ట్రై చేసేది. ఒకటి అలా తినాలి అని. లాస్ట్‌లో మాత్రం మమ్మీ ఫ్రూట్స్‌తో ఎండ్ చేసేది. వీళ్ళిద్దరైతే ఇక్కడ మంచి డిస్కషన్ పెట్టారు. ఫోటో ఎలా తీసుకుంటే ఎలా వస్తుంది ఏంటి అని. నేను వాళ్ళని వ్లాగ్ చేస్తున్నానని వాళ్ళకి తెలీదు. మా డ్యాడీ, మమ్మీ చాలా సీరియస్ డిస్కషన్‌లో ఉన్నారు. నా ఫోన్‌లో వస్తుందంటే, లేదు నా ఫోన్‌లో వస్తుంది. నీ ఫోన్ వేస్ట్ అని. సో, నెక్స్ట్ వచ్చేసి మేము ఈ దుబాయ్ సిటీ టూర్ ఇదంతా ఓల్డ్ దుబాయ్ అనమాట. దీన్ని మీనా బజార్ అని కూడా అంటారు. మన ఊర్లో ఎలాగా ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అని ఉంటుందో అక్కడ కూడా ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ అని ఉంటది. సో, ఎక్కడైనా దుబాయ్ చాలా క్లీన్‌గా ఉంటది. ఇది జస్ట్ ముందు కన్‌స్ట్రక్ట్ చేసింది. ఆ బుర్జ్ ఖలీఫా ఆ సైడ్ అంతా తర్వాత కన్‌స్ట్రక్ట్ చేసిందనమాట. కార్‌లో చూపిస్తూ ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తారు గైడ్స్. మనం అన్నీ విని అవునా! అదా! ఇదా అని అంటూ ఉండాలి. కాకపోతే న్యూ దుబాయ్‌లో దొరికే ₹50 ఐటెమ్ ఇక్కడ మనకు ₹1కి దొరుకుతుంది. అంటే అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు వాళ్ళైతే. మేము ఆల్రెడీ ఒకసారెళ్లి మీనా బజార్‌లో తర్వాత షాపింగ్ చేసాం. చాలా చీప్‌గానే ఉన్నాయి అక్కడ. నా షాపింగ్ హాల్ కూడా లాస్ట్‌లో ఒకసారి పెడతాను. ఇక్కడ మాక్సిమం కార్లే ఉంటాయి. నెక్స్ట్ దుబాయ్ సిటీ టూర్‌లో ఫస్ట్ ఏంటంటే దుబాయ్ ఫ్రేమ్‌కెళ్ళామనమాట. ఇది ఈరోజు మాత్రం జస్ట్ ఫోటో స్పాట్ అంతే. ఇంకొక రోజు మేము ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నాం. కాబట్టి ఆ రోజు మొత్తం పైకి పిలుచుకెళ్ళి యాక్చువల్‌గా దుబాయ్ ఫ్రేమ్ అంటే ఏంటో చూపిస్తారు. దుబాయ్ ఫ్రేమ్ అంటే ఏం లేదు. ఒక సైడ్ నుంచి చూస్తే మీకు ఓల్డ్ దుబాయ్, ఇంకొక సైడ్ నుంచి చూస్తే న్యూ దుబాయ్ కనిపిస్తుంది. తర్వాతయితే మేము అక్కడున్న కింగ్ ఉంటారు గదా! వాళ్ళ ప్యాలెస్‌కయితే వచ్చేసామనమాట. లోపలికి ఎంట్రీ లేదు. జస్ట్ బయట నుంచి చూడడమే ఆ ప్యాలెస్ ఎలా ఉంటదని చెప్పేసి. అంత కూడా కనపడదు. జస్ట్ బయట నుంచి ఎంట్రన్స్ ఎలా ఉంటది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటదని చూపిచ్చడానికి ఇక్కడికైతే పిలుచుకొస్తారు. మెయిన్‌గా ఇక్కడ చాలా మంది ఆఫ్రికన్స్‌ని చూసాను. ఎందుకో ఈసారి అంతమంది ఆఫ్రికన్స్ వచ్చారు. మేబీ ఇక్కడ ఇలాగే ఉంటదా ఏమో తెలీదు కానీ యాక్చువల్‌గా అయితే లోపల ప్యాలెస్ అంతా చాలా బావుంటదంట. మనకు అలో లేదు కాబట్టి జస్ట్ బయట నుంచి ఫోటోస్ తీసుకొని ఎళ్ళిపోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ చెట్లన్నిటికి డ్రిప్ ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీ ఉంటది. ఈ వాటర్ అంతా కూడా మనం ఆల్రెడీ వేస్టేజ్ వాటర్ ఉంటది కదా! దాంట్లో కెమికల్స్ వేసి ప్యూరిఫై చేసి ఆర్గానిక్‌గా దానికి వేస్తారంట. సచ్ ఎ గ్రేట్ ఐడియా కదా! అసలు వాటర్ వేస్ట్ అయిపోయి సముద్రంలో కలిసిపోకోకుండా ఆ వాటర్‌ని ఇలా యూజ్ చేస్తారంట. ఇలాంటివైతే చాలా చాలా ఉన్నాయి దుబాయ్‌లో. నెక్స్ట్ వచ్చేసి మేము జుమేరా బీచ్‌కొచ్చాము. దీని పేరు జుమేరా బీచ్ అంట. ఇది ఇది పబ్లిక్ బీచ్. ప్రైవేట్ బీచ్ ఒకటి మరీనా అనేది సంథింగ్ వేరే ఉంది. దానికి మనకు అలో ఉండదు. అది కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి అలో ఉంటదంట. ఈ జుమేరా బీచ్ కూడా చాలా చాలా బావుంది. నేను బీచ్‌కెళ్ళి చాలా రోజులయింది. చాలా ఎంజాయ్ చేశాను. మీకక్కడ కనిపిస్తుంది గదా! ఈ షిప్ లాంటిది అది చాలా పెద్ద హోటల్. ఇట్స్ 7 స్టార్ హోటల్. అక్కడ మనం ఉండటానికి పర్ నైట్ ఇట్స్ $60,000 అంట. $60,000 అంటే ఇక మీరే లెక్కేసుకోండి. ముందర ఉన్నది 5 స్టార్ హోటల్ ఇలా షిప్‌లో లాగా ఉందది కూడా కర్వ్డ్ టైప్. వెనకాల స్టాండింగ్ పొజిషన్‌లో షిప్ లాగున్నదొచ్చేసి అది 7 స్టార్ హోటల్ అంట. దాని పైన ఒక హెలీప్యాడ్ ఉంటదంట. టెన్నిస్ కోర్ట్ ఉందంట. అసలు చాలా ఉన్నాయంట అందులో.
$60,000 ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అసలు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళగలరు దానికి. ఇక్కడైతే చాలా మంది సర్ఫింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తూనే నాకు చాలా టైమ్ పాస్ అయిపోయింది. మనకి ఎలాగో రాదు చూడటం అయినా హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ వాళ్ళంతా సర్ఫింగ్ చేస్తూ ఉన్నారు. ఈ బీచ్‌లో ఒక వైబ్ ఉంది. ఇది పెద్ద బీచ్ కాకున్నా కూడా ఆ అట్మాస్ఫియర్ నాకు చాలా చాలా నచ్చింది. ఒక వాళ్ళొక హాఫ్ అన్ అవరే ఇక్కడ ఫోటో స్పాట్ అంటే, లేదు నాకు 1 అవర్ కావాలి అని చెప్పి, మేమిక్కడ మంచిగా నేను, మమ్మీ, డ్యాడీ ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు మళ్ళీ ఫోటోస్ ఎలా తీసుకోవాలి, ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఏ యాంగిల్‌లో తీసుకుంటే బావుంటుందని జెప్పేసి. మా డ్యాడీ అయితే చాలా సెల్ఫీస్ తీసుకున్నారసలు మొత్తం దుబాయ్ ట్రిప్‌లో. నేనైతే కొంచెం ఇక్కడున్న గవ్వలన్నీ తీసుకున్నాననమాట. అంటే ఇప్పటి నుంచి అలా అనుకున్నామంటే ఏ బీచ్‌కెళ్ళినా అక్కడున్న గవ్వలు తీసుకురావాలి అది ఇది అని. అవే మంచి గవ్వలు ఎక్కడుంటే అక్కడ ఏరుకుంటున్నాననమాట. అంటే చాలా కొట్టుకొస్తున్నాయి అలా బీచ్ సైడ్‌కి కానీ, షోర్ సైడ్‌కి. కానీ ఏవి బాలేవు. ఉన్నవి అలా ఏరుకుంటూ మమ్మీ, డ్యాడీతో మంచిగా టైమ్ స్పెండ్ చేస్తూ, అక్కడున్న వాళ్ళ మీద అలా అలా గాసిప్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాం. మెయిన్‌గా నేను, మా డ్యాడీ ఫుల్ గాసిపింగ్ చేస్తామనమాట. అక్కడ అలా ఉంది, ఇలా ఉంది, ఇలా చేశారు, అలా చేశారు. అయ్యో! సర్ఫింగ్ పడిపోయారే! ఇలా చాలా చేశాం. ఈ బీచ్ అయితే నాకు మంచి వైబొచ్చింది. అండ్ ఇక్కడి నుంచి చూస్తే ఆ బీచ్, ఆ హోటల్ మొత్తం అంతా కనిపిస్తుందని చెప్పారు. సో, అందుకే అటువైపెళ్లి అదొక ఫోటో స్పాట్ అంట. అక్కడ నిల్చుకొని ఫోటోస్ తీసుకుంటే మొత్తం అంతా క్యాప్చర్ అవుతుందని చెప్పారు మాకైతే. సో, అందుకే ఇక్కడికెళ్ళాం. నిజంగానే ఇక్కడ ఫోటోస్ అయితే చాలా చాలా వచ్చాయి. నేను ఆల్రెడీ ఫోటోస్ అన్నిటిని నా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. అండ్ తర్వాత ఇంకా బయటికొచ్చేసామనమాట. నెక్స్ట్ దుబాయ్ మాల్‌కెళ్ళాలని చెప్పేసి. అండ్ ఇదొచ్చేసి జుమేరా పామ్ అంటారు దీన్ని. అంటే పామ్ షేప్‌లో ఉంటది ఈ ఐలాండ్. నిన్న నా వీడియో చూసుంటే మెరీనా క్రూజ్‌ది. సేమ్ అదే ఇది. కాకుంటే ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఇక్కడ కూడా ఫోటోస్ అయితే అద్దిరిపోయేలాగొచ్చాయి తెలుసా! అసలెంత బావున్నాయంటే అంత బావున్నాయి. మా మమ్మీనే నా ఫోటోగ్రాఫర్ అయితే మొత్తం మా మమ్మీనే. షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇక్కడ ఫోటోస్ కూడా వచ్చాయి. నిన్నైతే నైట్ వ్యూ. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. అసలు ఈ పామ్ ఐలాండ్ ఐడియాలజీ అంతా కింగ్‌దంట. ఇలా కడితే బావుంటుందని. అంటే సిటీ నుంచి 3 కిలోమీటర్స్ ముందుకి ఐలాండ్ కట్టారు. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఐలాండ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న రాళ్ళన్నీ ఎక్కడి నుంచో తెచ్చినవి. ఎందుకంటే దుబాయ్‌లో రాళ్ళు దొరకవు. సో, ఎక్కడి నుంచో తెచ్చినవంట ఇవన్నీ. ఈ రాళ్ళు తేవడానికి 6 ఇయర్స్ పట్టిందంట. కొన్ని బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ రాళ్ళంట ఇవన్నీ మొత్తం. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! మనకి ఈ ఐడియాలన్నీ అసలు రావు కూడాను. సో, ఇది ఈరోజు. అండ్ నెక్స్ట్ దాంట్లో అయితే నేను దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా చూపిస్తాను. అసలు మిస్ అవ్వకండి. దుబాయ్ మాల్ చాలా చాలా బావుంటది. అందులో ఇంకా చాలా చూపిస్తాను. బుర్జ్ ఖలీఫా కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ లైఫ్ నాకైతే. అదెలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ యూ లవ్ మీ యాస్ మచ్ యాస్ ఐ లవ్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.